అష్టవక్ర మహాగీత టాక్ 18. నిన్నటి వరకు చాప్టర్ 3 వరకు అయిపోయింది. 3వ అధ్యాయం ముగిసింది. ఈ 3 అధ్యాయాల సారం అర్థం చేసుకుంటే అక్కడి నుంచి చాప్టర్ 4 యొక్క సారం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అష్టవక్ర మహాగీత యొక్క సారం ఇంతవరకు బీజ రూపంలో ఉండి 4వ అధ్యాయంలో కాస్త మొలకెత్తి ఇంకాస్త స్పష్టత శిష్యుడి వైపు నుంచి మనం వినే ఒక అద్భుతమైన అవకాశం. సో అష్టవక్ర మహాగీత ఎన్నోసార్లు ఇప్పటికీ చెప్పున్నాను, ప్రపంచంలో ఇట్లాంటి ఆధ్యాత్మిక గ్రంథం ఇంకొకటి లేదు. ఒక స్థితిని అనుభవిస్తున్నవాడు ఎప్పటి నుంచో ఆ స్థితిని తక్షణం అనుభూతి చెందినవాడు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అద్భుతమైన వర్తమానపు సంభాషణ. సో జనకుడిని అష్టవక్రుడు శిష్యుడిగా తీసుకున్న తర్వాత జనకుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న జ్ఞానం, ముక్తి, వైరాగ్యం, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఒక అంతులేని జిజ్ఞాసతో అడుగుతున్నాను గురుదేవ, వాటి గురించి చెప్పండి అన్నాడు. సో శిష్యుడు ఏ ప్రశ్న అడిగినప్పటికీ గురువు ఇచ్చే జవాబు తన స్థితిలో నుంచే ఉంటుంది ఎక్కడైనా. కానీ శిష్యుడి మానసిక స్థితి తెలిసిన తర్వాత గురువు తన ధోరణి మార్చుకుంటాడు. ఒకవేళ అష్టావక్రుడికి జనకుడి లాంటి శిష్యుడు దొరికినట్టే ఈ ప్రపంచంలో ఉన్న అందరి గురువులకి జనకుడి లాంటి శిష్యుడు దొరికితే చరమస్థాయి మాత్రమే చర్చించబడుతుంది. ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్థాయి వ్యక్తి తన శిష్యుడిగా వచ్చినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ బేసిక్స్ మాట్లాడు, కానీ టెస్ట్ చేస్తాడు ఇతనికి ఎంత అవగాహన ఉందని. సో అష్టవక్రుడు మొదట జనకునికి స్పష్టంగా చెప్పాడు, ఏముందయ్యా, మోక్షం, ముక్తి, సహజ జ్ఞానం, ఇవన్నీ నీ స్వభావాలు. దీనికోసం సాధన చేయడం ఏమిటి? ఏ ఏ విషయాల్ని నావి అనుకుంటున్నావో, ఏ ఏ విషయాల్లో నీ మనస్సుని బంధించావో, ఎక్కడెక్కడ ఇరుక్కున్నావో అవన్నీ పక్కకు జరిపి చూడు. అందులో దేహభ్రాంతి నుంచి సంసార భ్రాంతి, వస్తు భ్రాంతి, మనుష్య భ్రాంతి, ఆలోచనల భ్రాంతి, ధారణల భ్రాంతి, విజయాలు అపజయాలనే భ్రాంతి, మంచి చెడులనే భ్రాంతి, ఇట్లాంటి రకరకాల భ్రాంతులతో బందీ అయిన నీవు వాటిని ఉదరించుకోవడానికి సాధన చేయడం ఏమిటి? అవంతా కల్పన అని తెలుసుకో. అట్లా తక్షణం ముక్తి నీకు అనుభవంలోకి వస్తుంది. ముక్తి, మోక్షం, జ్ఞానం నీ సహజ స్వభావం. తద్వారా వైరాగ్యమే అక్కర్లేదు. సో వితౌట్ అటాచ్మెంట్, వితౌట్ హ్యావింగ్ ఎ స్లైటెస్ట్ ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, there would be no వైరాగ్య. సో అష్టావక్రుడు చాలా స్పష్టంగా ఒక 19 సూత్రాల్లో జనకుడికి చెప్పాడు. ఆ తర్వాత జనకుడు ఒక ఆకస్మిక అహోభావానికి లోనై సడన్ ఎన్లైటన్మెంట్, దాని యొక్క వ్యాఖ్య ఒక 25 సూత్రాల్లో అష్టావక్రుడికి స్పష్టంగా చెప్పాడు రకరకాల విషయాల గురించి. అందులో ఆ స్థితిలో లేని వాడికి విరోధాభాష్యంగా కనిపించవచ్చు, కానీ తెలిసిన వాడికి అందులో ఒక సారూప్యత, అంటే కాంప్లిమెంటరీస్ బిహైండ్ కాంట్రడిక్షన్స్ స్పష్టంగా కనిపిస్తాయి. సో జనకుడు చెప్పాడు స్పష్టంగా, నేను శరీరాన్ని కాదు, ఈ సంసారంతో నాకే సంబంధం లేదు. అట్లాగే చెప్పాడు, ఈ శరీరానికి, సంసారానికి, విశ్వానికి అన్నిటికీ కాంతినిస్తున్నవాడిని నేను. ఎట్లాగైతే అలలు సముద్రంలో లీనమవుతాయో, ఎలాగైతే రకరకాల మట్టి పాత్రలు కరిగిపోయి మట్టిలో కలిసిపోతాయో, ఎలాగైతే బంగారం, రకరకాల ఆభరణాలు బంగారం ఉందో, అలాగే ఈ సంసారం, ఈ శరీరం అంతా మూలస్థితిలో కలిసిపోవలసిందే. సో రమణ మహర్షి నిరంతరం చెప్పే నీవెవరు తెలుసుకో అన్న ఆ స్థితిలో నుంచి అష్టవక్రుడు స్పష్టంగా తన స్థితిని తెలియజేశాడు. మాటి మాటికి ఆశ్చర్యపోయాడు. అహో ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం ఇది! ఇట్లాంటి విషయాల్ని తక్షణం తెలుసుకున్న నేను ఎంత నిపుణత కలిగిన వాణ్ణి. నేను బికమింగ్ కాదు, బీయింగ్.
ప్రపంచం ఒక అవసరం, ప్రకృతి నా అస్తిత్వం. నా అస్తిత్వం యొక్క స్థితిని నేను అనుభూతి చెందడానికి నేనే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నేను ముక్తిలోనే ఉన్నాను. నేను చైతన్యాన్ని, నేను సర్వజ్ఞుడిని, నేను నిరాకారుణ్ణి, నేను నిరంజనుణ్ణి. సమస్త సృష్టిని, సమస్త విశ్వాన్ని, సంసారాన్ని, నా చుట్టుపక్కలున్న ప్రతి విషయాన్ని సాక్షి మాత్రంగా చూసే ఒక మహాద్రష్టని. అహో ఆశ్చర్యం! ఇట్లాంటి విషయాలని అతి సహజంగా తెలుసుకున్న నాకు నేనే నమస్కరించుకుంటున్నాను గురుదేవా. సో ఇట్లాంటి వ్యాఖ్య ఇప్పటివరకు ప్రపంచంలో ఏ శిష్యుడు చేయలేదు. నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. మీకు ఆ సమస్తము నాలో నిక్షిప్తమైంది. కల్పన చేసేది నేనే, కలగనేది నేనే, సృష్టించేది నేనే, అనుభవించేది నేనే. అవన్నీ పోయినా ఏమాత్రం చెక్కు చెదరని స్థితి నేను. అవన్నీ నాలో కలిసిపోయినా ఏమాత్రం చెక్కు చెదరని నేను. ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే. ఆ తర్వాత జనకుడు చెప్పాడు, ఎలాగైతే గాలి తగిలి ఈ సముద్రంలో అలలు రేగుతాయో, రేగినప్పటికీ సముద్రానికి అల భిన్నము కాదు. గాలి మాయమైన మరుక్షణం అల సముద్రంలో కలిసిపోయినట్టు అప్పుడప్పుడు ఈ ప్రపంచం వల్ల నాలో కాస్త భ్రాంతులు కలిగిన మాట వాస్తవం. అయినప్పటికీ అవన్నీ నాలో కలిసిపోయి అవి నా ఆత్మను మలినం చేయవు. నేను ఒక చైతన్య రసాన్ని అని చెప్పిన తర్వాత అష్టావక్రుడు ఇంకొన్ని సూత్రాల్లో జనకుడిని అడిగాడు. బాగుంది. సో నీలాగే ఎవరైనా చెప్పొచ్చు నేను ఆత్మజ్ఞానిని, కానీ దానికి ప్రమాణం ఏమిటి? ఎట్లా నేను నమ్మేది? సో ఒకసారి చెక్ చేసుకో. నాలాంటి ఒక జ్ఞాని, ఒక గురువు అని భావించావు కాబట్టి నేను చెప్పిన ప్రీతికరమైన, నీకు బాగా నచ్చిన స్టేట్మెంట్స్ని నువ్వు నాకు తిరిగి అప్పచెప్తున్నావేమో. లేదా నువ్వు రాజువు కాబట్టి, సుసంపన్నుడు కాబట్టి, సునిశ్చితుడు కాబట్టి నీ రాజాశ్రయంలోకి చాలామంది గొప్పవాళ్ళు, జ్ఞానులు వచ్చే ఉంటారు. ఎన్నో సత్సంగాలు జరిగి ఉండవచ్చు. ఎన్నో అద్భుత గ్రంథాలని వాళ్ళు నీ ముందు ఏకరువు పెట్టి ఉండవచ్చు. అట్లాంటి వాటిలో కొన్ని నచ్చిన వ్యాఖ్యలని, మహావాక్యాలని నువ్వు నాకు జస్ట్ ఏకరువు పెడుతున్నావేమో, అవి అనుభవించకుండా. ఏమో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రపంచంలో పడి కొట్టుకుపోవచ్చు, భోగలాలసలో ఉండొచ్చు, మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించవచ్చు. లేదా నేను చెప్పాను కాబట్టి అన్నిటినీ త్యజించి ఒక త్యాగిగా ఈ ప్రపంచంలో పేరు తెచ్చుకోవచ్చు. అవన్నీ బంధనాలే. నువ్వన్నావు నాకే బంధాలే లేనప్పుడు మోక్షం అక్కర్లేదని. చాలా బాగుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీవు నీ యొక్క బాధ్యతల నుంచి పారిపోతావా? లేదా అన్నిటికీ సాక్షిగా ఉన్నట్టు తెలుసుకొని అవి ఉన్నా లేకపోయినా నీ యొక్క స్థితిలో అట్లా నిలబడతావా? సో ఆధ్యాత్మికత ఆలోచన కాదు, ఆచరణ. ఒకసారి ఆలోచించుకో జనక. ఆ తర్వాత 4వ అధ్యాయం జనకుడి యొక్క వ్యాఖ్య నిజంగా అపూర్వం. ఆధ్యాత్మికత యొక్క ప్రాంగణంలో విరబూసిన ఒక అరుదైన పుష్పం జనకుడి వ్యాఖ్య. సో అష్టావక్రుడు అడిగిన రకరకాల ప్రశ్నలు జనకుడు శ్రద్ధగా విని తన్ను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. అజ్ఞాని తన్ను తాను సమర్థించుకుంటాడు, జ్ఞాని ఉన్నది చెప్తాడు. వేరే వాడికి రెండూ ఒకలా కనబడొచ్చు. తెలియని వాడికి బెంజ్ కారైనా ఒకటే, మారుతి కారైనా ఒకటే, అన్ని కార్లే. కానీ ఒక మెకానిక్కి 2 బెంజ్ కార్లు, వాటిలో ఉన్న స్పష్టమైన తేడాల్ని అతను క్లియర్గా చూడగలడు. సో అష్టావక్రుడు జనకుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏ స్థితి నుంచి మాట్లాడుతున్నాడు, ఆ మాటల యొక్క మూల శ్రోత ఏమిటి అని గుర్తించే ఒకానొక సహజ స్థితి ఉంది. సో అష్టావక్రుడి వైపు నుంచి ఏ సమస్య లేదు. ఇప్పుడు సమస్య అంతా జనకుడికే. ఎందుకంటే మొదటి 2 చాప్టర్స్ జనకుడు తన స్థితిని వర్ణించిన తర్వాత అష్టావక్ర మహాగీత సంపూర్ణమైపోయింది. శభాష్, వెరీ గుడ్ అని అక్కడితో ఆపేయచ్చు. కానీ జనకుడిని అష్టావక్రుడు జనకుడిని స్పష్టంగా ప్రశ్నిస్తున్నాడు. చెక్ చేసుకో అని చెప్పాడు. అప్పుడు జనకుడు అష్టావక్రుడు చెప్పింది మొత్తం విని
ఒకానొక అత్యున్నత స్థితి నుంచి మాట్లాడుతున్నాడు. ఇది చాలా అరుదైన వ్యాఖ్య. ఒకసారి వింటే అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు వింటే అర్థమైనట్టు అనిపించవచ్చు, ఆ తర్వాత అంతా అర్థమైనట్టు అనిపించవచ్చు. కానీ చాలా కాలానికి ఇది ఆచరణలోకి రావచ్చు, లేదా తక్షణము రావచ్చు. సో మనస్సులో మీకున్న వైఖరులను బట్టి, ధారణను బట్టి మీ యొక్క జీవన ప్రయాణం ఆవిష్కృతమవుతుంది. సో అష్టావక్రుడితో జనకుడు తన మొదటి సూత్రాన్ని ఇట్లా అద్భుతంగా ప్రవచించాడు. హంతాత్మజ్ఞానస్య ధీరస్య ఖేలతో భోగలీలయా నహి సంసారవాహికై ఈర్ముఢై సహసమానత. హంతాత్మజ్ఞానస్య ధీరస్య ఖేలతో భోగలీలయ నహి సంసార వాహి కైరూఢ్మై సహ సమానత. కైర్మూఢై సహ సమానత. సో జనకుడు అష్టావక్రుడు అడిగిన ప్రశ్నలకి ఆశ్చర్యపోలేదు, అలాగే దిగ్భ్రాంతి చెందలేదు, అట్లాగే అహంకారానికి పోలేదు. ఏంటి నేను చెప్పిన తర్వాత నన్ను ప్రశ్నిస్తున్నావేంటి అని అనవసర కుతర్కాన్ని తీసుకురాలేదు. శ్రద్ధగా విని అక్కడి నుంచి తను చెప్పవలసింది చెప్తున్నాడు. సో అష్టావక్రుడు అడిగింది ప్రశ్న కాదు, జనకుడు ఇస్తున్నది జవాబు కాదు, ఇది శల్య పరీక్ష కాదు. సో అష్టావక్రుడి యొక్క ప్రతిబింబంగా జనకుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు. జ్ఞానానికి ప్రతీక సహజ ప్రసన్నత, సహజ ప్రశాంతత. సో జ్ఞాని శ్రద్ధగా వింటాడు, ఎదుటి వ్యక్తి చెప్పింది నచ్చినా నచ్చకపోయినా. ఎందుకు? జ్ఞానికి ఎలాంటి వైఖరి లేదు, జ్ఞానికి ద్వంద్వము లేదు, అతను ద్వంద్వాతీతుడు, ద్వైతం నుంచి సంపూర్ణ విముక్తి కలిగినవాడు, సర్వాంగ ముక్తిని అనుభవిస్తున్నవాడు, అన్ని దిక్కుల నుంచి కాంతిని చూస్తున్నవాడు, కాంతిని ప్రసరిస్తున్నవాడు. సో ఒక అజ్ఞాని తన్ను తాను సమర్థించుకుంటాడు, జ్ఞాని ఉన్నది చెప్తాడు. సో అష్టావక్రుడు ఉన్నది అనుభవిస్తూ అక్కడి నుంచి అడుగుతున్నాడు. ఎదుటి వ్యక్తిని కించపరిచే ధోరణి కాదు. చూసుకో ఒకసారి. అప్పుడు జనకుడు తన్ను తాను సమర్థించుకోవట్లే, కానీ అష్టావక్రుడు లేవనెత్తిన విషయాలకి చాలా స్పష్టంగా, సాధికారికంగా, తాత్వికంగా, దాంతోపాటు ఆచరణాత్మక ప్రమాణంతో ఒక అద్భుతమైన జవాబిచ్చాడు. సో అష్టావక్రుడి వైఖరి ఏమిటంటే, ఇప్పుడిప్పుడే ఆత్మజ్ఞానం అయ్యింది అని చెప్పిన జనకుడి స్థితి చాలా చాలా డెలికేట్ అని తెలుసు. ఒకవేళ జనకుడిలో గనుక ఏదైనా ఈశమాత్రమైన, లేశమాత్రమైన ఏదైనా ఒక ధారణ వల్ల, వేరే వాళ్ళు చెప్పింది వినడం వల్ల ఇట్లా గనక చెప్తే, అక్కడి నుంచి అష్టావక్రుడు ఛార్జ్ తీసుకొని ఆ లేలేత మొక్క లాంటి జ్ఞానానికి ఒక డైరెక్షన్ ఇవ్వగలడు. నేను వైలిన్ నేర్చుకున్నాను కాబట్టి ఈ విషయం నాకు స్పష్టంగా తెలుసు అనుభవంగా. ఒక వ్యక్తి ఒక గురుదేవుడి దగ్గరకు వచ్చి తప్పులుగా వాయిస్తున్నప్పుడు ఆ గురుదేవుడు ఇట్లా అడిగాడు, ఆ మాస్టర్, ఎంతసేపు సాధన చేస్తావు ఇంటి దగ్గర? అప్పుడు ఆవిడ చెప్పింది, రోజు 5 గంటలు సాధన చేస్తాను. అప్పుడు ఆ గురుదేవుడు ఇచ్చిన సమాధానం రియల్లీ అమేజింగ్, చేయొద్దు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది, ఎవరైనా సాధన చేయమంటారు, ఎందుకు సాధన చేయొద్దు అంటున్నావు అంటే, అప్పుడు అతను చెప్పిన జవాబు విని నేను ఎంత ఆనందంతో తడిసి ముద్దయిపోయాను తెలుసా. అతను ఏం చెప్పాడు, సాధన చేయడం చాలా మంచి విషయం, అది సరైన దిశలో ఉన్నప్పుడు. కానీ నువ్వు తప్పుగా సాధన చేస్తున్నావు కాబట్టి, నీ శరీరానికి జ్ఞానాన్ని తప్పుగా పరిచయం చేస్తున్నావు కాబట్టి, తద్వారా అది ఒక్కసారి తప్పుడు జ్ఞానాన్ని పట్టుకున్న తర్వాత దాని నుంచి నిన్ను విడుదల చేయడం చాలా కష్టం. సో ఐ రిక్వెస్ట్ నాట్ టు డూ ప్రాక్టీస్. ఆమె దీర్ఘాంతపోయింది, బాధపడ్డది, కన్నీళ్లు పెట్టుకున్నది. కానీ సత్యం అదే. సో జనకుడి వైఖరి కూడా అటువంటిదే.
ఏమో ఒక అపోహలో మాట్లాడుతున్నాడేమో, కానీ ఒక స్పష్టత కలిగిన ఒకానొక మనస్సు నుంచి వచ్చే జవాబు అందులో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా, లూజ్ ఎండ్స్ లేకుండా ఫుల్ఫిల్ అయి తీరతాయి. ఎందుకంటే ఒక ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అక్కడ చేష్టకి స్కోప్ లేదు, కానీ జ్ఞానం అనే ప్రమాణంతో వస్తున్న మాట అదొక్కటే ఆధారం. సో తెలివిగా జ్ఞానం ఉన్నట్టు నటించేవాడు ఆచితూచి మాట్లాడతాడు, ఎక్కడ దొరకొద్దన్న ఒక భ్రమలో మాట్లాడతాడు, ఒక తర్కంలో మాట్లాడతాడు. నిజంగా తెలిసినవాడు శ్వాస పీల్చినంత సులువుగా ఉన్నది ఏదో చెప్పేస్తాడు. సో అష్టావక్రుడు అడిగిన దానికి జనకుడు చెప్తున్నది అత్యంత సహజమైన వ్యాఖ్య. సో జనకుడు అష్టావక్రుడితో ఏం చెప్తున్నాడంటే, మీరు అడిగారు ప్రశ్నలు చాలా బాగుంది, కానీ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఈ సమస్త విశ్వం ఆత్మకి పునాది అని తెలుసు. తద్వారా అతను ఓపికగా ఉంటాడు, అతను ఓపికగా వింటాడు. అతని యొక్క మనస్సు ఎలాంటి వస్తు విషయ లాలసలు ముడిపడి ఉండదు. కానీ అతను ఒక ఆటలాగా తన విధులు నిర్వర్తిస్తాడు. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి తన అన్ని కార్యకలాపాల్లో జీవిస్తాడు, కానీ ఏ పనిలోనూ గర్వాన్ని తన మనసుకు ఎక్కించుకోడు. ఎందుకు అంటే ఏ విధమైన గుణమైనప్పటికీ మనస్సును విషపూరితం చేస్తాయి. సో నిష్కామ కర్మ యొక్క మూలస్థితి ఇదే. సో జనకుడు మాట్లాడుతున్నది నిష్కామ కర్మ యొక్క మూలస్థితి గురించి. సో ఒకడు కంప్లీట్గా భోగంలో ఇరుక్కుపోతాడు. ఆ భోగం బాగాలేదని తెలిసినప్పుడు అన్నిటినీ వదిలేసి త్యాగి అవుతాడు, సన్యాసి అవుతాడు. సో నిజంగా ఒక వ్యక్తి ఆత్మజ్ఞాని వలె కనిపించాలనుకున్నప్పుడు అతని వేషధారణ ద్వారా గుర్తుపట్టవచ్చు. కానీ నిజమైన ఆత్మజ్ఞాని నువ్వు గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే అతనిలో ఏ ప్రవర్తన లేదు ప్రత్యేకమైంది, అట్లాగే ఏ ప్రదర్శన లేదు. సో ఒక అజ్ఞాని, ఒక జ్ఞాని నిలబడ్డ స్థానం ఒక్కటి, కానీ వాళ్ళిద్దరి యొక్క స్థితి వేరు. సో అష్టావక్రుడు అదే గమనిస్తున్నాడు జనకుడిలో. నువ్వు చెప్పిన మాటలే ఒక జ్ఞాని చెప్పొచ్చు, అజ్ఞాని చెప్పొచ్చు. ఇద్దరు ఒకే చోట నిలబడి చెప్పొచ్చు, ఒకే వేదిక మించి చెప్పొచ్చు, కానీ వాళ్ళిద్దరి యొక్క స్థితులు వేరు. ఒకడు భూమిని అంటుపెట్టుకొని మాట్లాడవచ్చు, ఒకడు ఆకాశంలో విహరిస్తూ మాట్లాడవచ్చు. ఒకడు ఎక్కడ దొరికిపోకుండా తర్కంతో మాట్లాడవచ్చు. ఒకడికి విషయం తెలుసు కాబట్టి దొరుకుతాడా దొరకడా ఎదుటి వ్యక్తి యొక్క ఒపీనియన్ మీద తనకి ధారణ లేదు కాబట్టి ఉన్నది స్పష్టంగా చెప్పవచ్చు. సో జనకుడు ఉన్నది స్పష్టంగా చెప్తున్నాడు. సో గురువు స్థితిలో నుంచి గురువు మాట్లాడితే శిష్యుడి స్థితిలో నుంచి శిష్యుడు మాట్లాడతాడు. కానీ ఆ మూల స్థితులు ఒక్కటే. ఒక తల్లి పడుకోవచ్చు, ఒక పిల్లవాడు పడుకోవచ్చు, ఒక ముసలివాడు పడుకోవచ్చు. పడుకునే భంగిమలు మారచ్చు. నిద్ర యొక్క మూల స్థితి తురియ ఎప్పటికీ మారదు. సో నిజమైన జ్ఞాని సమస్తాన్ని ఒక లీలాగా చూస్తాడు. సో ఈ రెండు పదాల యొక్క వ్యత్యాసాన్ని మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఆట, ఏది లీల? సో ఆటలో నేను అన్న భావన చాలా బలంగా ఉంటుంది. సో నేను అన్న భావన లేకుండా ఆడుకోవడం చాలా కష్టం. సో నేను అన్న అహంకారం మొదలైన తర్వాత ఆట మొదలవుతుంది. అంతవరకు లీల, అక్కడ గెలుపోటములు ఉండవు. ఆటలో గెలుపోటములు ఉంటాయి. గెలుపోటములు ఉన్న చోట గెలిచిన వాడు ఉంటాడు, ఓడిపోయిన వాడు ఉంటాడు. ఆటలో టాలెంట్, స్కిల్ ఇవన్నీ ఒక ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఆట అన్నది ఒక తేలికపాటి యుద్ధం. అక్కడ రెండు శరీరాలు, రెండు మనస్సులు నిరంతరం ఒక సంఘర్షణలో ఉన్నాయి. ఒకరు మరొకరి మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఒకరు గుర్తింపు కోసం చేస్తున్నారు, ఒకరు పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నారు, ఒకరు డబ్బు కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే రకరకాల ఆటలు ఆడుతున్నారో అట్లాంటి వాళ్ళకి డబ్బు ఇవ్వం, ఏ నజరాదాలు ఇవ్వం అని గనక ప్రభుత్వం ప్రకటిస్తే
అందులో 99% మంది ఆట ఆడకుండా మిగిలిపోవచ్చు. బికాజ్ వాళ్ళ ఉద్దేశాలు వేరు. సో ఆటలో అహంకారం ఒక అండర్ కరెంట్గా ఉంటుంది, కనబడకపోవచ్చు, నష్టం లేదు, బట్ అహం ఉంది. కానీ లీలలో నేను అన్న భావన లేనే లేదు. సో కృష్ణుడు చేసిన పనులన్నీ భాగవతంలో లీలలు అన్నారు, కృష్ణ లీలలు. దానికి కారణం ఏమిటి? ఒక అహంకారం లేని స్థితి నుంచి ఒక గెలుపోటములు లేని ఆట, ఒక లీలా స్థితిలో చేసిన పనులవన్నీ. సో ఒక అజ్ఞాని లీలగా ఆడవలసిన ఆటని గంభీరంగా మార్చి దాన్ని యుద్ధంగా మారుస్తాడు. అక్కడి నుంచి ప్రతిస్పర్ధ, అక్కడి నుంచి బాధ, అక్కడి నుంచి దుఃఖం, అక్కడి నుంచి గెలిచానన్న ఒక అహంభావం, అక్కడి నుంచి ఒక స్టైల్ స్టేట్మెంట్, అక్కడి నుంచి ఒక సర్టిఫికేషన్, ఎవ్రీథింగ్. అదొక ఎడతెగని తంతి. కానీ ఒక జ్ఞాని గంభీరంగా చేయవలసిన పనుల్ని కూడా లీలగా చేస్తాడు. ఎందుకు? అతను గెలుపోటములకి అతీతంగా నిలబడ్డాడు కాబట్టి. జనకుడు చెప్తున్నాడు, మీరేమంటున్నారు గురుదేవా? ఓ అష్టావక్రముని, మీరు అడిగింది బాగుంది, కానీ వస్తువులని, సంసారాన్ని, రాజ్యాన్ని నడపడాన్ని, ఇట్లాంటి వాటిని గంభీరంగా చేసే వాళ్లతో మీరు నన్ను పోలిస్తే ఎట్లా? సో మీరన్నట్టు నేను త్యాగిని కాను, భోగిని కాదు. నేను ఎక్కడ ఉన్నానో ఆ సందర్భం నుంచి అక్కడ చేయవలసిన పనుల్ని ఒక సహజమైన బాధ్యతలు చేస్తాను, గెలుపోటములకు అతీతంగా. తద్వారా నేను గెలిచేది లేదు, ఓడిపోయేది లేదు. ఒక 3 ఏళ్ల పిల్లవాడు ఇంకొక 3 ఏళ్ల పిల్లవాడు ఆడుకుంటున్నారనుకో, అక్కడ గెలుపోటములు ఉంటాయా? అన్ని పనులు చేస్తున్నారు. కానీ అదే 2 పిల్లలు ఒక 10 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు గనక ఆడితే గెలుపోటములు వస్తాయి, తద్వారా కోపాలు వస్తాయి, బ్యాట్ ఎత్తి నేల గిరాటేయడము ఉంటుంది, ఆ తర్వాత ఏడుస్తూ ఇంటికి పరిగెత్తడము ఉంటుంది, పక్క పిల్లవాడి మీద తన తల్లికి ఒక ఆరోపణ చేయడము ఉంటుంది, తద్వారా కొట్లాటలు అవన్నీ వస్తాయి. వాటి యొక్క పరాకాష్ఠనే పాలిటిక్స్. వాటి పరాకాష్ఠనే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రీడలు. క్రీడలన్నీ ఒక పాక్షికమైన యుద్ధం లాంటిదే. ఎప్పుడన్నా ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ అ వార్ వితౌట్ గన్స్ అండ్ వెపన్స్. సో జనకుడు చెప్తున్నాడు, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ అవి నాకు వర్తించవు అని సమర్థించుకోవడంలే. దానికి ఒక చిన్న వ్యాఖ్య చేశాడు. ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి తన అన్ని కార్యకలాపాల్లో జీవిస్తాడు, కానీ ఏ పనిలోనూ గర్వపడడు, ఏ పనిలోనూ విజయాన్ని అపజయాన్ని చూడడు. తనకి ఏది సాధ్యమో అది పరిపూర్ణంగా చేయడం మీద తన దృష్టి. అదంతా ఒక లీలగా చేస్తాడు. తన ముఖం మీద చిరునవ్వు ఎప్పటికీ పోదు. అది సంసారము కానీ, రాజ్య పరిపాలన కానీ, ఒక ఆట కానీ. అందుకే ఏ ఆత్మజ్ఞాని ఈ పని చేయాలని ఒక నిర్ధారణ ఏముండదు. నిజంగా ఆత్మజ్ఞానం తెలిసినవాడు ఏ పనైనా చేయవచ్చు. కానీ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇతను మెల్లగా భోగలాలసలో పడ్డట్టు, లేకపోతే ఇతను మెల్లమెల్లగా రకరకాల విషయవాంఛలు ఇరుక్కుపోయినట్టు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మనసు నుంచి చూస్తున్నారు. ఒక ఆత్మజ్ఞాని తన అనుభవంలో నుంచి చేస్తున్నాడు. ఇంకా అష్టావక్రుడు చెప్పిన విషయం చాలా గంభీరమైంది. సో ఈ సంసారంలో ఎవరైతే అందరూ చిన్న చిన్న పనుల్ని గంభీరంగా చేస్తున్నారో, గెలుపోటములని ఆధారం చేసుకుని చేస్తున్నారు, మంచి చెడులు అనే విషయాల్లో ఇరుక్కుని చేస్తున్నారు, సాంప్రదాయంలో ఇరుక్కుని చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళతో నాకు పోలికేమిటి? నేను అన్నిటినీ ఆత్మగా చూస్తున్నవాడిని. ఆత్మ యొక్క వ్యాప్తి సంసారం. ఆ సంసారం ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంది. కానీ ఆ సంసారంలో ఉన్న విషయాల్ని అతను నెగ్లెక్ట్ చేయడు, నేను నెగ్లెక్ట్ చేయను. నేను వాటిని అడ్రస్ చేస్తాను, బాధ్యతగా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తాను, ఒక లీలగా చూస్తాను తప్ప నాకేది అంటుకోదు గురుదేవా. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు, యత్ పదం ప్రేప్సవో దీనా
శక్రాద్యాః సర్వదేవతా అహో తత్ర స్థితో యోగి న హర్షం పగచ్చతి. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఇంకొక కాంటెక్స్ట్లో చెప్తున్నాడు. ఎందుకంటే అష్టావక్రుడు చెప్పింది చాలాసార్లు చెప్పాడు, కానీ దానికి సంబంధించిన భిన్న కోణాలని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు దేంతో సంబంధం లేదని ఒకటి చెప్పాడు అనుకుందాం. అప్పుడు అష్టావక్రుడు లాంటి వాడు దేంతో అనే దాన్ని ఎలా చెప్పాలి? ఆ దేంతో అన్న దాంట్లో ఏమేమి ఉన్నాయి? మనుషులు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, కల్పనలు ఉన్నాయి, ధారణలు ఉన్నాయి. సో ఆ సూత్రాల్లో ఇవే చెప్పాడు. దేహం అన్న దాంతో సంబంధం లేదా? వెరీ గుడ్, చెక్ చేసుకో. బంధాలతో సంబంధం లేదా? భార్య పిల్లలతో సంబంధం లేదా? వెరీ గుడ్, చెక్ చేసుకో. రాజ్యంతో సంబంధం లేదా? వెరీ గుడ్, చెక్ చేసుకో. మరి గెలుపోవటంలతో సంబంధం లేదా? వెరీ గుడ్, చెక్ చేసుకో. జ్ఞాని అనేవాడు గ్రహించేది లేదు, త్యజించేది లేదన్నావు. అట్లాంటప్పుడు నువ్వు ఇప్పుడు కలిగిన జ్ఞానం నువ్వు గ్రహించినట్ట, మరి అప్పుడు గ్రహించేవాడు ఉన్నాడా? చెక్ చేసుకో. సో నిజమైన జ్ఞానికి మాయా లేదు, అలాగని భ్రాంతి లేదు. అతను ఒక సంపూర్ణ సాక్షిభావంతో చూస్తాడు. మరి నువ్వు అట్లా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడే లేలేత మాటలు వింటున్నా నీ నుంచి. మరి నీ స్థితి నిజమా కాదా? నువ్వే నాకు చెప్పాలి. అప్పుడు జనకుడు అష్టావక్రుడితో చెప్పిన మాట, యత్ పదం ప్రేప్సవో దీనా శక్రాద్య సర్వదేవతా అహో తత్ర స్థితో యోగిన హర్షం ఉపగచ్చతి. సో ఇంతకుముందే చెప్పినట్టు ఒక జ్ఞాని అత్యంత గంభీరమైన దాన్ని, బాధ్యతని ఒక లీలగా చేస్తాడు. తన యొక్క సర్వశక్తిని ఆ పనిని పూర్తి చేయడానికి వాడతాడు. అది సంపూర్ణ నిష్కామ కర్మ. నేను అనే భావన లేకుండా చేస్తాడు. ఇలాగైతే ఒక మామిడి చెట్టు నేననే భావన లేకుండా తనకెంత సాధ్యమో అంత ఎదుగుతుంది, తనకెన్ని సాధ్యమో అన్ని కాయలు ఇస్తుంది. అలాగే తన్ను తాను అందంగా అలంకరించుకుంటుంది. ఆకులు రాలిపోయినా ఏ బాధపడదు. సో అష్టావక్ర మహాగీత యొక్క సారం అర్థం కావాలంటే ఏదైనా ఒక చెట్టు స్థానంలో నిన్ను నువ్వు నిలబెట్టుకొని ఒకసారి వ్యాఖ్య చేసి చూసుకో. చెట్టు పక్క చెట్టుతో తన్ను తాను పోల్చుకోదు. వేరే చెట్టు కంటే ఎక్కువ ఎదగాలని అనుకోదు. తనలో ఎంత సారం ఉందో, ఎంత గ్రహిస్తుందో దాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. తనకి ఏది సాధ్యమో, ఎంత సాధ్యమో అది పరిపూర్ణంగా చేస్తుంది. ఆ ఫలాల్ని అందరికీ ఇస్తుంది. ఎవరు కాయ దింపుకున్నా ఏ విధంగానూ బాధపడదు. కాయలు వచ్చినా రాకపోయినా బాధపడదు. చెట్టు నశించినా ఏ బాధ లేదు. సో అష్టావక్రుడు చెప్తున్నది సంపూర్ణ ప్రకృతి జ్ఞానం. జనకుడు చెప్తున్నది అదే, కానీ అది అవునా కాదా అని అడిగినప్పుడు జనకుడు దానికి వ్యాఖ్య చేస్తున్నాడు. సో జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు, మీరు అడిగింది బాగుంది, చెక్ చేసుకో అంటున్నారు. చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేనున్న స్థితిలో నుంచి వ్యాఖ్య చేస్తాను, మీరు వినండి. సో ఒక ప్రాపంచిక విషయాల్లో తన్ను తాను ఉంచేసుకున్న ఒక వ్యక్తి అదే ప్రాపంచిక విషయాల్లో బాధ్యత నెరవేరుస్తున్న ఒక ఆత్మజ్ఞాని చూసే వాళ్ళకు ఒక్కటిగా కనబడొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళు ఒక్కటి కాదు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో చాలామంది అన్నీ సంపాదించినప్పటికీ వాళ్ళకున్న దీనత పోదు. సో మనకున్న పురాణాలు, ఇతిహాసాలు, రాజుల కథలు, ఋషుల కథలు, మహర్షుల కథలు, లేకపోతే గొప్ప గొప్ప అధికారాలను అనుభవిస్తున్న ఆ వ్యక్తుల కథలు చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లోనూ బాధ ఉంది, దీనత్వం ఉంది. సో వాళ్ళ జీవితాల్లోనూ ప్రార్థనలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలను వాళ్ళు ఇంకేదో పొందాలన్న కాంక్ష ఉంది.
సో ఒక వ్యక్తి ఎంత పెద్ద పదవి అలంకరించినప్పటికీ అతనిలో దీనత్వం ఉండి ఉండవచ్చు. ఎందుకు? అతను ఇంకా ఏదో వస్తే తప్ప తను సుసంపన్నం కాలేదని నమ్మడం వల్ల. కానీ జనకుడు చెప్తున్నాడు, ఒక ఆత్మజ్ఞానికి అవేవి అంటుకో. ఒక మామూలు సాదాసీదా అతను రోడ్డు మీద నడిచినప్పటికీ, లేదా పూలు పరిచిన ఒక రోడ్డు మీద నడిచినప్పటికీ అతని దృష్టి నడక మీదే ఉంటుంది తప్ప పూల మీద ఉండదు. నేను మొదటిసారి యుఎస్ వెళ్ళినప్పుడు నన్ను ఒక వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కాలిఫోర్నియాలో వీ వెంట్ ఫర్ ఎ లాంగ్ వాక్. అప్పుడు ఆయన అడిగాడు, కాలిఫోర్నియా ఎలా ఉంది అని. అప్పుడు అతనితో నేను చెప్పాను. నేను చెప్పిన మాటకు అతను ఆశ్చర్యపోయాడు, నన్ను పిచ్చివాడు అనుకున్నాడు. ఆ తర్వాత నేనేం అడగలేదు. సో నేను ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అవి చూడట్లేదండి, ఆకాశాన్ని నేలను పట్టుకొని ఉన్నా నేను. ఒకవేళ బిల్డింగ్స్ని, ఇక్కడున్న ఎస్టాబ్లిష్మెంట్స్ని, ఇక్కడున్న డెవలప్మెంట్ని కన్సిడర్ చేస్తే దేర్ ఈజ్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాలిఫోర్నియా అండ్ హైదరాబాద్. కానీ ఆకాశాన్ని నేలని కనుక చూస్తే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాలిఫోర్నియా అండ్ హైదరాబాద్. అతను నా వైపు తీక్షణంగా చూసి ఒక చిరునవ్వు నవ్వి ఓకే అని వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత నాకు ఆయన ఏ ఊరు చూపించలేదు. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకెవరు చూపిస్తారు ఒక బ్రిడ్జ్, ఒక జలపాతం? ఆకాశంతో సంబంధం కలిగి ఉన్నవాడిని, నేలతో సంబంధం కలిగి ఉన్నవాడిని ఏ ప్రాపంచిక విషయాలు ఇచ్చి నువ్వు తృప్తిపరచగలవు? సో సంపూర్ణ ఆరోగ్యంలో అనుభవిస్తున్నవాడు తనకే మెడిసిన్ అక్కర్లేదు. సో జనకుడు అష్టావకుడితో అంటున్నాడు, ఒక ఆత్మజ్ఞానికి తను చేసే పనుల వల్ల ఎలాంటి ఆనందం లభించదు. చూడ్డానికి అతను ఒక రథంలో కూర్చోవచ్చు, చూడ్డానికి అతను ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండవచ్చు, చూడ్డానికి అదేదో చేష్ట చేస్తున్నట్టు కనబడవచ్చు, బట్ అతనికి వాటితో ఏ సంబంధం ఉండదు. యత్పదం ప్రేత్సవో దీన్ శక్రాద్యా సర్వదేవత. సో రకరకాల పదవులను ఆశిస్తూ గొప్ప గొప్ప దేవతలు, రాజులు కూడా దీనత్వంలో ఉన్న సందర్భాన్ని మనం చూసాం. జనకుడు చెప్తున్నాడు, కానీ యోగి అలాంటి పదవులను అలంకరించినప్పటికీ అతనిలో ఏ దీనత్వం ఉండదు. ఇది చాలా ఆశ్చర్యం. అతనికే బాధ ఉండదు. ఆనందం కోసం పనిచేసేవాడు వేరు, ఆనందంలోంచి పనిచేసేవాడు వేరు. తన స్థితే ఆనందం అయినప్పుడు పని యొక్క క్వాలిటీ కంప్లీట్గా మారిపోతుంది. ఏదో రావడం వల్ల నువ్వు నిండుతున్నావని తెలిసినంత వరకు నీకు విముక్తి లేదు. సో జనకుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నాడు. జ్ఞానికి తను చేసే పనుల వల్ల ఎలాంటి ఆనందం ఉండదు. ఎందుకు? ఆనందం తన సహజ స్వభావం కాబట్టి. తనకి ఏది అంటుకోదు. సో అట్లా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాజ్య పరిపాలన చేసినప్పటికీ నేను నా బాధ్యతని పరిపూర్ణంగా నిర్వహిస్తానే తప్ప దాని ద్వారా వచ్చే ఫలితం, తద్వారా నేను పొందే ఆనందం అంటూ ఏది ఉండదు. పరిపూర్ణంగా చేయడం వరకే నా పని. నాకేది సాధ్యమో అది జడ్జిమెంట్ లేకుండా, ఒపీనియన్ లేకుండా, కంపారిజన్ లేకుండా ఎంత సాధ్యమో అంత నేను చేస్తాను తప్ప అది లాభ నష్టాల కోసం, జయాపజయాల కోసం చేసేవాడిని కాదు. సో నేను సింహాసనం మీద కూర్చున్నా, ఈ క్షణం మీ ముందు ఒక రాయి మీద కూర్చున్న వాడిలో ఏ మార్పు లేదు. సో నేనుంటున్న ప్రదేశం, నేను చూడ్డానికి ఏ స్థితినైతే అనుభవిస్తున్నానో ఆ లగ్జరీస్ నా యొక్క మూల స్థితిని ఏ విధంగానూ కరప్ట్ చేయవు. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు, తజ్జస్య పుణ్య పాపాభ్యాం
స్పర్శో హ్యంతర్న జాయతే న హ్యాకాశస్య ధూమేన దృశ్యమానాపి సంగతి. ఇది చాలా ఎక్సలెంట్. మళ్ళీ ఇంతకుముందు ఏ స్థితి గురించి చెప్తున్నాడో ఆ మూల స్థితి గురించి చెప్తూ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మొదట ఏమన్నాడు? అన్ని పనులు సమానంగా చేస్తాను, నాకు సమశ్రద్ధ ఉంది, నేను చేసే పనుల వల్ల ఎలాంటి అహంకారాన్ని గర్వాన్ని కూడగట్టుకోను, జయాపై జయాలు నాకు అంటుకోవు, నాకే గుణాలు లేవు, నేను చేసే పనుల వల్ల నాకే గుణాలు రావు, ఎందుకంటే ఆత్మకు అలాంటివి ఏమీ లేవు అని చెప్పాడు. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో ఏమన్నాడు? పెద్ద పెద్ద ఆసనాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇంకా దీనతలోను మూఢతలోను ఉన్నారు, ఇంకా ఏదో వస్తే తృప్తి పొందుతాం అనుకుంటున్నారు. అట్లాంటి స్థితిలో నేను లేను, అట్లాంటి వాళ్ళతో నన్ను పోల్చవద్దు. సో ఎందరో రాజులు, ఎందరో మహారాజులు ఇంకా దేనికోసం వెంపర్లాడుతున్నారు. అటువంటి స్థితిలో నేను లేను. కానీ నేను అన్నీ వదిలేసి ఇదంతా వ్యర్థమని పారిపోయే వ్యక్తిని కూడా కాదు. అన్నిటినీ ఒక ఆటలాగా, ఒక లీలలాగా, గంభీరత లేకుండా ఎంత సాధ్యమో అంత చేస్తూ, చేయకముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత నా మూల స్థితిలో ఏ మార్పు లేదని తెలుసుకుంటున్నవాడిని. ఇప్పుడు అంటున్నాడు, తజ్జస్య పుణ్య పాపాభ్యాం స్పర్శో హ్యంతర్న జాయతే నహ్యాకాశస్య ధూమేన దృశ్యమానాపి సంగతి. సో ఒక జ్ఞాని యొక్క అంతఃకరణం ఒక ఆకాశం లాంటిది. అటువంటి ఆకాశానికి మబ్బులు అంటుకున్నట్టు కనిపించిన ఆకాశం మలినం కాదు. అట్లా నేను రకరకాల కర్మలు చేసినప్పటికీ నాకు వాటితో ఏ సంబంధం ఉండదు. కర్మని కామాన్ని జోడించకుండా చేసేవాడిని నేను. ఆత్మజ్ఞానం యొక్క ఒకానొక స్థితి సాక్షి ఏమీ చేయనప్పుడు, మరొక స్థితి ఎరుక, మరొక స్థితి సంపూర్ణ ముక్తి, మరొక స్థితి నిష్కామ కర్మ, ఇంకొక స్థితి సామరస్యం, ఇంకొక స్థితి ఎలాంటి పోల్చుకోని స్థితి. అట్లాగే నా మీద నాకు కానీ, ఇంకెవరి మీద కానీ, ఏ విషయం పట్ల కానీ ఎలాంటి అభిప్రాయాలు లేని స్థితి, ఎవరిని తప్పొప్పుల చట్టంలో ఇరికించకుండా యథావిధిగా చూసే స్థితి. మూలతత్వంలో ఉన్నవాడికి ఏది అంటుకోదు. తజ్జస్య పుణ్య పాపాభ్యం స్పర్శో హ్యంతర్న జాయతే. సో ఆత్మజ్ఞాని కర్తాభావన లేకుండా చేస్తాడు కాబట్టి అతనికి పుణ్యం పాపాలతో కూడా ఏ సంబంధం ఉండదు. ఎలాగైతే మేఘాలు, ఎలాగైతే మబ్బులు, ఎలాగైతే ధూళి, ఎట్లాగైతే వర్షము ఆకాశానికి అంటుకోవో, అట్లా నేను చేసే పనులు, వాటి ఫలితాలు, తద్వారా వచ్చే గుణాలు, జనాలు చేసే ప్రశంసలు, నినాదాలు, దాని ద్వారా వచ్చే డబ్బు ఏవి నన్ను అంటుకో. సో తను చేసే పని నిష్కామ కర్మ, ఏ పాపపుణ్యాలకి సంబంధం లేకుండా చేస్తాడు కాబట్టి ఆత్మజ్ఞుని నిరంతరం విముక్తిలోనే ఉంటాడు. సో నిజమైన జ్ఞానం అట్లాంటి వాటిని తాకదు. ఒకవేళ అవి మనసులో చెరబడ్డప్పటికీ ఆత్మజ్ఞానం యొక్క ప్రకాశానికి అవి దగ్ధమవుతాయి. సో ఆత్మజ్ఞానికి లోపల బయట అనే తేడా ఉండదు. ఆత్మజ్ఞాని ఇంట్లోనూ బయట తన ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. ఆత్మజ్ఞాని ఒకవేళ ఎవరైనా నిజంగా ఉంటే వ్యక్తిని బట్టి అతని యొక్క మూల ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. సందర్భాన్ని బట్టి తన యొక్క బాహ్య ప్రవర్తనలో మార్పు ఉండొచ్చు, కానీ మూల ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. ఆత్మజ్ఞాని లాభ నష్టాలకు అతీతంగా పనిచేస్తాడు, మంచి చెడులకు అతీతంగా ఒక మనిషిని చూస్తాడు. ఆత్మజ్ఞాని ఒక వ్యక్తి యొక్క కులాన్ని కానీ మతాన్ని కానీ చూడు. దాని యొక్క లోపల ఉన్న తత్వాన్ని, తనలో ఏదైతే తత్వాన్ని చూస్తున్నాడో అన్నింట్లోనూ అదే చూస్తాడు. సముద్రంలో ఎక్కడ వేలు పెట్టినా సముద్రంలో వేలు పెట్టినట్టే. సో ఆత్మజ్ఞాని సర్వాన్ని ఆత్మగా చూస్తాడు కాబట్టి తను ఒక పని చేసిన ఆత్మలో నుంచి పని చేసినట్టే, తను ఒక వ్యక్తితో ఉన్న ఆత్మలో నుంచి పని చేసినట్టే, ముట్టుకున్నట్టే. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా తనతో తాను మాట్లాడుతున్నట్టే, ఒక వ్యక్తిని కౌగిలించుకున్న తనతో తానున్నట్టే.
అందుకని ఆత్మజ్ఞాని సంసారంలోనూ ఉండవచ్చు, అట్లాగే ఈ ప్రపంచంలోనూ ఉండవచ్చు, సన్యాసంలోనూ ఉండవచ్చు. అవి చూసే వారి కంటికి అట్లా కనబడవచ్చు, కానీ అతను సంసారంలోనూ ఇరుక్కోడు, అతను సన్యాసంలోనూ ఇరుక్కోడు, అతను త్యాగంలోనూ ఇరుక్కోడు, భోగంలోనూ ఇరుక్కోడు. అతను గుణగుణాలకు అతీతమైన ఒక నిర్గుణ సత్యంలో అట్లా విరాజిల్లుతాడు. ఆత్మజ్ఞాని ఏ ప్రకటన చేయడు, ఏ ప్రదర్శన ఉండదు. సమస్తంతో పాటు తాను కదులుతూ పనిచేస్తుంటాడు తప్ప తాను ప్రత్యేకమన్న భావనలు ఉండదు. సో జనకుడు అష్టావక్రుడు అడిగిన ప్రశ్నలకి చాలా స్పష్టంగా రకరకాల డైమెన్షన్స్లో జవాబిస్తున్నాడు. ఈ 4వ అధ్యాయంలో ఓన్లీ 6 సూత్రాలే ఉన్నాయి. సో ఈరోజు 3 సూత్రాలు చెప్పుకున్నాం. ఆ 3 సూత్రాల యొక్క మూలం ఒక్కటే. నువ్వు కారుని రోడ్డు మీద పరిగెత్తిస్తుండొచ్చు, లేదా ఒక అడవిలో పరిగెత్తించుండొచ్చు, ఏదైనా పరిగెత్తిస్తుండవచ్చు, కానీ నీ దృష్టి ఎప్పుడు రోడ్డు మీద, నీ యొక్క శరీరం స్టీరింగ్ని పట్టుకొని ఉంటుంది. అట్లా ఆత్మజ్ఞాని ఎప్పుడు తన మూల స్థితిని పట్టుకొని ఉంటాడు. ఇది భాష. ఆత్మజ్ఞాని ఎప్పుడు తన మూల స్థితిలో సహజంగా స్థితమై ఉంటాడు. ఇది నిజమైన అభివ్యక్తి. కానీ మూలాన్ని యథావిధిగా మాట్లాడితే అర్థం చేసుకోవడం కష్టం. కాస్త భాషని జోడించి దాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటే అది ఆచరణకు కాస్త ఉపయోగపడే ఒక అంశంగా మారుతుంది. సో నేను ఫస్ట్ నుంచే చెప్పినట్టు మళ్ళొక్కసారి ఆ విషయాన్ని చెప్పి ఆ విషయాన్ని మీరు మాటి గుర్తు చేసుకోవాలి, జ్ఞప్తికి చేసుకోవాలని చెప్తూ ఈ విషయాన్ని చెప్తున్నా. అష్టావక్రుడు ఏ పద్ధతిని ప్రతిపాదించడం లేదు. అష్టావక్రుడు ప్రాసెస్కి బియాండ్. సో బంధమే లేకపోతే మోక్షం ఎక్కడిది? గ్రహించేవాడు లేకపోతే జ్ఞానం ఎక్కడిది? అయినప్పటికీ ఏ కోరిక లేకుండా ఒక వస్తువుని టచ్ చేయవచ్చు అవసరం కోసం. అదే వస్తువుని మరొకటి కోరికలోంచి టచ్ చేయొచ్చు. ఇద్దరు ఎయిర్ కూలర్ని స్విచ్ ఆన్ చేయవచ్చు. ఒకడు నేనన్న భావనలో, నాది అన్న భావనలో దాన్ని యొక్క మీటర్ నొక్కవచ్చు, ఇంకొకటి జస్ట్ గాలి కోసం నొక్కవచ్చు. చూసే ఒక సాధారణమైన కంటికి ఒక జ్ఞాని అజ్ఞాని ఒకలా కనిపిస్తారు. వాళ్ళిద్దరు చేసే పనుల్లో ఏ మార్పు ఉండదు. ఆత్మజ్ఞాని అని నటించేవాడు గొప్ప పనులు చేసినట్టు కనిపిస్తాడు, చేస్తాడు, నమ్మించాలి. కాబట్టి నిజమైన ఆత్మజ్ఞాని అతి సాధారణంగా ఉంటాడు. వాడు మీలో ఒకడు. అతన్ని కనుక్కోవడం కష్టం. ఆ స్థితి మీలో ఉదయించినప్పుడు ఇలాగైతే జనకుడు అష్టావక్రుడిని గుర్తించాడు, అష్టావక్రుడు జనకుడిని గుర్తించాడు, అట్లా మీరు ఒక ఆత్మజ్ఞానాన్ని మీ స్థితిలో నుంచి గుర్తించవలసిందే. మీరు ఆత్మజ్ఞానాన్ని గుర్తించడానికి ప్రమాణం అవుతారు తప్ప పుస్తకము కాదు, సమాచారము కాదు, ఒక ధారణ కాదు, ఒక వేషధారణ కాదు, ఒక ప్రవర్తన నియమావళి కాదు. హీఈస్ బియాండ్ ఎవ్రీథింగ్. సో రేపు ఈ 3 శ్లోకాలు చెప్పుకొని మనం 4వ అధ్యాయాన్ని ముగించిన తర్వాత అనుకుంటున్నాను ఈ 4 అధ్యాయాల యొక్క సమగ్ర సారం ఒకసారి చెప్పాలని. అలాగే ఈ 2 రోజుల తర్వాత ఒకరోజు లైవ్ వస్తాను. ఎవరైతే అష్టావక్ర మహాగీత గురించి చర్చించాలి, ఏదైనా ప్రశ్నించాలనుకున్న వాళ్ళే అందులో జాయిన్ అవ్వండి. ఎవరైనా అడిగిన ప్రశ్నలకి అక్కడికక్కడే అష్టావక్రుడి సారాన్ని దెబ్బతినకుండా నేను ఒక మాధ్యమంగా విషయాన్ని చెప్తాను. నా అనుభవం అయినప్పటికీ నేను పక్కకి జరుగుతాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కరప్ట్ ద ఎసెన్స్ ఆఫ్ అష్టావక్ర గీత. సో అష్టావక్ర గీత యొక్క బిగినింగ్లో అది అష్టావక్ర గీత. ఇప్పుడు అది అష్టావక్రుడికి జనకుడికి మధ్యన గీత. చివరిలో అది జనక గీత కూడా. ఇది మీకు అర్థమైతే అది మీ గీత. అప్పుడప్పుడు నేను చెప్తున్నది నా గీత. సో మన అనుభవంలో నుంచి మనం అన్నిటిని ముట్టుకున్నప్పుడు దాని యొక్క క్వాలిటీ వేరు. సో అష్టావక్రుడికి జనకుడు చెప్తున్నాడు, జనకుడికి అష్టావక్రుడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఇదే ప్రశ్న. సో దానికి జవాబు, జనకుడు చెప్పిన జవాబు చాలా 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 సున్నితమైంది, తేలికైంది, అత్యంత సులువైనది. చేసే పనిలో మార్పు లేదు,
కానీ చేస్తున్న వాడి స్థితిలో మార్పు వచ్చింది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అష్టావక్ర గీత. జనకుడు, అష్టావక్రుడు 2 భిన్న శరీరాలు, కానీ మూల స్థితి ఒకటే. మనందరం కూర్చొని భోజనం చేసినప్పుడు తినే పద్ధతి మారొచ్చు, కానీ మూల స్థితి ఆకలి ఒక్కటే. ఒక్కసారి మూల స్థితిలో నిలబడి ఒక్కరోజు గనక జీవితాన్ని దర్శిస్తే అష్టావక్ర మహాగీత మీలో నుంచి పలుకుతుంది. ఇది అత్యంత సహజమైన, ఎలాంటి సంక్లిష్టత లేని ప్రకృతి వ్యాఖ్య. ఇది పాండిత్యం కాదు, అనుభవిస్తున్న స్థితికి ఒక సహజ వ్యాఖ్య మాత్రమే. సో ఇక్కడి నుంచే మీ ఓపికకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. రీసా రసవైసా.